నారాయణపురలో 75% ప్రజలు గజ్జి తామరతో. కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురంలో నిన్న జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విజిట్ చేయడం జరిగింది. ఈ విజిట్ లో అనేక విస్తు కొలిపే విషయాలను ప్రజలు వినిపించారు. ఈ గ్రామంలో దాదాపుగా 75% ప్రజలు గజ్జి తామరతో విపరీతమైన దురదలతో అవస్థలు పడుతున్నారు. అలాగే ఈ గ్రామంలో వీధిలో దాదాపుగా 5 నుండి 6 మంది వివిధ రకాలైన విజిబుల్ తో ప్రత్యక్షమవుతారు. ఈ ఒక గ్రామంలోనే దాదాపుగా 250 మంది డిజేబుల్స్ పర్సన్స్ అంటే వికలాంగులు ఉన్నారు అని విస్తు గొలిపే నిజాలను బయటపెట్టారు. గత 6 నెలల నుంచి మంచినీటి పైప్ లైన్ లో విష కాలుష్యం జరగటం వల్ల దాదాపుగా గ్రామంలో 75% పురుషులు గాని మహిళలు గాని గజ్జి తామరతో ఒళ్ళంతా పచ్చిపుండును తలపించేలా ఉంటుందంటూ మీడియా ముందు వాళ్ళు వాపోయారు. ముఖ్యంగా పురుషులు మీడియా ముందు చూపించుకోగలిగారు కానీ మరి స్త్రీల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ ప్రయోజనం ఏమీ లేదని, వారు చాలా సాధారణంగా తీసుకున్నారే తప్ప ప్రజలకు వారు చేసింది ఏమీ లేదని తెలిపారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు, హెల్త్ అధికారులు నారాయణపురాన్ని సందర్శించాలని, వారిని వేధిస్తున్న చర్మ రోగాలపై తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేదానికి ప్రభుత్వ అధికారులు, నాయకులు కృషి చేయాలని నారాయణపుర ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం చూపాను ఇంక ఇట్లా అదంతా అది మరి చెప్పరాదు ఇంకా అవన్నీ ఆటో చూపిస్తారా? చూపిలేదు. అట్లా చాలా మంది ఎక్కువ మందికి ఉన్నారు. 75% ఇదే ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్. వాటర్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. మరి వీఆర్ వచ్చి చెక్ చేసి అది పల్స్ పెట్టి ఏం చేస్తారు? ఎప్పటి నుంచి అట్లా? 6 మంత్ 6 మంత్ నుంచి ఈ మధ్య వచ్చింది ఇట్లా. ఇంతకుముందు లేదా? 2019లో ఉండదు చెప్పేవాడు ఉన్నాడు. అలర్జీగా సీనియర్ ఒక రోజు ఇడిచే ఒక 6-10 రోజులు లేదా? ఈ ఊర్లో నేను ఇంటింటి కూడా నిన్నే మార్పించాను, నేనంటే నన్ను మార్పించాను. ఈ ఊర్లో నేను చర్యలు ఎవరు ఏం చేయలేదు. చిన్ని గ్రామంలో చాయ్ ఇంటింటికి పైపు ఇంకా ప్రజెంట్ కూడా ఉండవు మన